ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పేరు తెరపైకి రావడంపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి వస్తే తెలుగువారికి లభించిన గౌరవంగా భావించాలని కొందరన్నారు. వెంకయ్య క్రియాశీల రాజకీయాల్లోనే ఉండాలని మరికొందరు చెప్పారు. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఉన్నత స్థానమే అయినా ఆయన కేంద్ర మంత్రిగా ఉంటేనే రాష్ట్రానికి తగిన న్యాయం జరుగుతుందని మంత్రులు అన్నారు. రాష్ట్రానికి సేవలు చేయడానికి ఆయన ఇక్కడ సంపూర్ణమైనటువంటి ప్రణాళికలు కానీ ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారము ఈ ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన అవసరం చాలా ఉంది మాకు. కాబట్టి ఆయన అక్కడ వెళ్తే చిక్కులో పడిపోతాం మేము కొద్దిగా. ఎక్కడైతే ఇప్పుడు ఉన్నాడో కేంద్ర మంత్రిగా అక్కడ ఆ పదవిలో ఉంటేనే మాకు మేలు జరుగుతుందని కూడా అనిపిస్తుంది. మన తెలుగువాడు ఉపరాష్ట్రపతిగా వస్తున్నారు వెంకయ్య నాయుడు గారు అని అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా పాలిటిక్స్లో ఉండేటటువంటి వ్యక్తి. అన్ని విధాలుగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు గారు సమర్థులు. అందువల్ల మన తెలుగువాడు మరి ఆయన ఉపరాష్ట్రపతి అవుతున్నారని అంటే మనందరం కూడా ఆహ్వానిద్దాం, సంతోషిద్దాం. వ్యక్తిగతంగా నేనైతే ఆయనకైతే ఒక గౌరవం కావచ్చు, కానీ మన తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేక సౌత్ ఇండియాకి వెంకయ్య నాయుడు గారు ఈ రెగ్యులర్ కేంద్రంలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే బాగుంటుందని చెప్పి మేము పర్సనల్గా భావిస్తా ఉన్నాం. ఉన్న పదవిలో కొనసాగాలనేటువంటిది మా ఇక్కడ ఉన్నటువంటి అందరూ తెలుగు ప్రజల ఆకాంక్ష కూడా. మా అందరి ఆకాంక్ష ఏంటంటే ఆయన కేంద్ర మంత్రిగానే కొనసాగాలనేటువంటిది మేము భగవంతుడు కూడా కోరుకుంటున్నాం.